వెల్కమ్ టు డిఆర్టీఎస్పిఆర్ షో. నేను మీ డాక్టర్ తంగెల్లా శివప్రసాద్ రెడ్డి అలియాస్ డాక్టర్ టిఎస్పిఆర్. నమస్తే, ఆదాబ్, హలో అండ్ వామ్ వెల్కమ్ టు తమ్మిరెడ్డి భరద్వాజ్ గారు. అంటేనే పాతకాలం తమ్మారెడ్డి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అనగానే పాతకాలం మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు గుర్తుకొస్తాయి. అంటే ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి సినిమాలు గుర్తుకొస్తాయి. దాంతోపాటు ఎన్నో కాంట్రవర్సీస్ కూడా. ఎందుకంటే సత్యమేవ జయతే, అది ఎప్పటికైనా సత్యం గెలవాల్సింది, గెలుస్తుంది. లేకపోతే ధర్మం ఉండదు, ధర్మం లేకపోతే మనం లేము, అంతే, ఇక వేరే ఏం లేదు. సో ఆ నేపథ్యంలో వారు అందరికీ సుపరిచితులు. గత కొద్ది కాలంగా కూడా వారి ట్వీట్స్ కానీ వారి మిగతా కామెంట్స్ కానీ మరీ వైరల్గా కావడం కూడా మనం చూస్తూ ఉన్నాం. వైరల్ ఎందుకంటే వారు సత్యం మాట్లాడదలుచుకుంటారు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడదలుచుకుంటారు, ఖచ్చితంగా మాట్లాడదలుచుకుంటారు. సో అటువంటి వారినే ఈరోజు ఎందుకు ఎంచుకున్నాను అనుకుంటున్నారా? డెఫినెట్గా ఇక్కడ తెలంగాణ చూస్తే అదే పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ చూస్తే అదే పరిస్థితి. విధి వైపరీత్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంతసేపు ప్రతి సంవత్సరం ఇదే వింటూ ఉంటాం. వరదలు పోటెత్తుతున్నాయి, ఈట మునుగుతా ఉన్నాయి. ఇవే మాటలు ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు వీటికి వెచ్చిస్తాయి. మళ్ళీ ఇది చాలదనుకుంటా కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి శాఖ 1000 కోట్లు, మేము అది లెక్క అడిగాం, ఈ రోజు వరకు ఇయ్యలే. గత 3 సంవత్సరాల నుంచి అడుగుతా ఉన్నాం లెక్క మోడీ ప్రభుత్వాన్ని. అయ్యా ఎక్కడికి పోతున్నాయి ఇవి? ప్రతి సంవత్సరం మీరు ఖర్చు చేస్తూ ఉంటే ఎందుకు ఈ విపరీత పరిస్థితులు? ప్రతి వర్షము అంటే భయం. తెలంగాణ యాసలో చెప్పాలంటే వాన అంటే భయం. వాన లేనిది, వర్షం లేనిది ఆహారం ఎక్కడ మిత్రమా? ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఎక్కడ? ఎందుకంటే మనకు వేసవి తర్వాత వచ్చేటువంటి ఈ అనువైన ఋతుపవనాలు మనకు సౌత్ వెస్ట్ మాన్సూన్ అంటాం, మనం దక్షిణ పశ్చిమ ఆ ఘాట్స్ అంటాం, కేరళ, చెన్నై, మన తమిళనాడు, అక్కడి నుంచి వచ్చేటువంటి ఈ వర్షం, ఈ వానాకాల వర్షం వల్లనే మనకు ఆహారం లభిస్తుంది. వాతావరణంలో ఎటువంటి మార్పులు జరిగినా సద్దు మరుగుతాయి. కానీ ఈ రెండు కాకుండా ఇల్లు కొట్టుకుపోవడం, ప్రజలు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురి కావడం, ఇది సినిమా ఫకీని మించింది. కాబట్టే వారిని ఆహ్వానించాను. ఎందుకంటే తెర మీద మనం నటీనటులను చూస్తాము, డైరెక్టర్లను చూస్తాం, వారు డైరెక్ట్ చేస్తారు, వాళ్ళు నటిస్తారు. కానీ నిజ జీవితంలో కూడా ప్రతి సంవత్సరము అధికార గణం, ఐఏఎస్ కానీ, వారు ఐఆర్ఎస్ కానీ, ఐపీఎస్ కానీ వారే ఉంటారు. బొమ్మలు ఇక్కడ చేంజ్ అవుతూ ఉంటాయి. నటీనటులు అంటే పాత్రలు పోషించేటువంటి రాజకీయ నాయకులు ఒకసారి ఒక పార్టీ, ఇంకొకసారి ఒక పార్టీ. కానీ స్థిరంగా ఉండేటువంటి వీరికి తెలియదా? వారికి కూడా జీతాలు ఇచ్చేది మన ట్యాక్స్ల వల్లనే. వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్, వీఆర్ ఓనింగ్ దేమ్ రైట్ ఫ్రమ్ వాళ్ళ కిచెన్ నుంచి మొదలుపెట్టి వాళ్ళ ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు. భరద్వాజ్ గారు మేము రోజు పోవాలి కెమెరా పట్టుకొని, ఎంతమంది వాళ్ళ ఇంట్లో పనిచేస్తారు. వారిని బ్రిటిష్ కాలం నుంచి వచ్చేటువంటి ఆ కొలోనియల్ సిస్టమ్ అంటే ఇదే ఐఏఎస్. సో ఈ ఐఏఎస్ వీరు వారి వ్యక్తిగత ద్వేషాలు లేవు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ షో ఎవరి పట్ల కూడా సంఘాలు కానీ, పార్టీలు కానీ, వ్యక్తుల పట్ల ద్వేషాలు లేనేలేవు. మనం చట్టం, రాజ్యాంగం ఆధారమే. ఇటువంటి విపరీత పరిస్థితులు ప్రతి సంవత్సరం తలెత్తుతుంటే ఇదే ప్రజాధనం, మళ్ళీ ప్రజలే కట్టాలి కదా ట్యాక్స్ల రూపంలో, ఇదే ప్రజాధనాన్ని వెచ్చించి ఎందుకు బాగు చేయలేకపోతున్నారు? ఫస్ట్ ముందు మాటగా వారిది ఒక మాట తీసుకొని నేను కొన్ని వీడియోలు కూడా చూపిస్తాను. ఫస్ట్ ఈరోజు మచ్చుకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటా ఉన్నాం. సార్ ప్లీజ్. సినిమా మించిపోయింది సార్. ఎట్లా చూస్తారు? అంటే ఇది సినిమాని మించిపోయిందంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చోట మునిగిపోయింది అనుకుందాం. మునిగిపోయిన ఏరియా లోతట్టు ప్రాంతం అని అందరికీ తెలుసు. అది కబ్జా చేసిందో లేకపోతే ఎవడో కబ్జా చేసి అమ్మితే మనం కొనుక్కొని సస్తా వస్తుంది, తక్కువకి వస్తుందని కొనుక్కున్నాము. ఆ వర్షం వస్తే ఒక సంవత్సరం వచ్చినాక నెక్స్ట్ ఇయర్ కన్నా దాని గురించి చూసుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, రాగానే వాడు ఎవడో బుగ్గ తీసుకొచ్చి పెడతాడు, పెట్టంగానే ఏమైపోయాడు, చీఫ్ మినిస్టర్ ఏమైపోయాడు, మంత్రి ఏమైపోయాడు, లేకపోతే ఐఏఎస్ ఆఫీసర్ ఏమైండు, ఈ వాటర్ వర్క్స్ వాళ్ళు ఏమైనారు, వీళ్ళు ఏమైనారు, వాళ్ళు ఏమైనారు అని మనం మాట్లాడుతున్నాం. కానీ వాట్ ఈస్ దట్? మనకు కావాల్సింది ఏంటి? వాళ్ళు చేయలేదు అనేది నిజమే, కరెక్టే. మనం ఏం చేస్తున్నాం? మనం ఇంకా అది అయిపోయేటప్పుడు డెవలప్మెంట్ అనే పేరుతో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి, మా ఎల్లారెడ్డిగూడలో ఉంటుంటే మేము, ఎల్లారెడ్డిగూడలో మా వెనకకు ఇప్పుడు శ్రీనగర్ కాలనీ, బంజారా హిల్స్, ఇప్పుడున్న జూబ్లీ హిల్స్, ఇవన్నీ అడవి. అప్పుడు టోటల్గా అడవి.
పెద్ద చెట్లు చాలా జలపాత మానులుండే చెట్లుండే నీళ్లు వరద పారుతుండే. అదేది ఆ నీళ్లు జలపాతం లాంటిది వచ్చి అమీర్పేటలో కలుస్తుండే. అమీర్పేట్ నాలా ఉంది, ఇప్పటికీ ఉంది, ఆ నాలా ఉంది. శ్రీనగర్ కాలనీలో నుంచి అమీర్పేట వచ్చి అమీర్పేట నుంచి బేగంపేట నాలాలో కలిసి హుస్సేన్ సాగర్ లో కలుస్తుంది. అది హుస్సేన్ సాగర్ నుంచి మూసీకి పోతాయి. ఇవాళ అది బంద్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఇల్లు వచ్చేటప్పటికి మనం డెవలప్మెంట్ పేరుతో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉంది, జూబ్లీ హిల్స్ అంతే. ఇప్పుడు సోకాల్డ్ నియోపోలిస్ అని ఇప్పుడు కొత్తగా కడుతున్నారు ఇవాళ. ఇక్కడ కూడా వాటర్ అదే ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మొత్తం అదంతా వెనక అడివి. మేము వచ్చినప్పుడు మూవీ టవర్స్ మేము వచ్చినాం, మా వెనక మొత్తం అడివి ఉంది. ఇప్పుడు అంతా వచ్చింది. మోకిలా వాళ్ళు చెప్తున్నారు అక్కడ మునిగిపోయింది. అక్కడ ఒక కాలనీ వాళ్ళు ఏమంటారు 6 కోట్లు పెట్టి కొన్నాము. చీఫ్ మినిస్టర్ వచ్చి ఏం చేస్తాడు? ఆ కాలనీ అంటే ఫస్ట్ ఇయర్ మునిగిందట, లాస్ట్ సెకండ్ ఇయర్, నిన్న పోయిన సంవత్సరం మునిగిందట, ఈ సంవత్సరం మునిగిందట. సో మునిగినప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏం చేయాలి? గవర్నమెంట్ ఏం చేయాలి? వీటిని గురించి ఎవరు ఆలోచించారు? అక్కడ మనకేమైంది? ఈ సొసైటీస్ లో నాకు పెత్తనం కావాలి, నేను పాపులారిటీ కావాలి, వినాయక చవితి చేద్దామా, ఇంకోటి చేద్దామా, లేదా ఇక్కడ ఏది దారకారీ చేసి నేను ఏదో ప్రెసిడెంట్ అవుదామా అనే ఆలోచన తప్పిస్తే ఈ సొసైటీకి ఏం చేయాలని ఆలోచించే ఈ తత్వం మనకి లేదు. బేసిక్ గా సగంగా 75% తప్పు మనది. ఈ ఈ మునిగిపోయే దాంట్లో చెప్పాలంటే, సీరియస్ గా చెప్పాలంటే, నిజం ఒప్పుకోవాలంటే మిగతా 25% వాళ్ళది. వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు ఇంకొకటి, ఇది అయిపోయినాక మీరు చెప్పినట్టు పైసలు ఇచ్చేసి చచ్చిపోయిన వాళ్ళకి 5 లక్షలు, బతికిన వాళ్ళకి 50,000 అది ఏదేదో చెప్తాం. ఇవన్నీ ఒక వేస్ట్ కాకుండా ఈ పరిస్థితికి కారణమైన గవర్నమెంట్ ఆఫీసర్స్ ని ఎందుకు యాక్షన్ తీసుకోరు? కరెక్ట్ మాట. నాకు పర్మిషన్ ఇస్తున్నానండి, నేను పర్మిషన్ తీసుకునే కడుతున్నా ఇల్లు. నాకు ల్యాండ్ రిజిస్టర్ చేస్తున్నాడు, రిజిస్టర్ చేసిన తప్పు కదా, ఇల్లు పర్మిషన్ ఇచ్చిన తప్పు కదా, నాదెందుకు తప్పు అవుతుంది? ఇప్పుడు హైడ్రా వాళ్ళు చేస్తున్న దాంట్లో పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ సంగతి ఏంది? పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని తీయరా? పర్మిషన్ ఇచ్చిన ఇప్పుడు వాడు మళ్ళీ ఇస్తాడు కదా. సార్ ఇవాళ నాకు ఇచ్చిండ్రు, నాది హైడ్రా వాళ్ళు వచ్చి కూడగొట్టిండ్రు, లేకపోతే ఈ వరదలు వచ్చి కొట్టుకుపోయింది. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు దయచేసి నాకు ఒక 5 లక్షలు ఇచ్చి నేను తీసుకుని వెళ్ళిపోయినా. మా ఎవరు చచ్చిపోయినారు, వాళ్ళు పోతే పోయిన నాకు 5 లక్షలు వచ్చినాయి, నేను తీసుకుని వెళ్ళిపోయినా. తర్వాత ఏంటి నా పరిస్థితి? వాడు మళ్ళీ పర్మిషన్ ఇస్తాడు, మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఇంకెవరో చచ్చిపోతారు, మళ్ళీ మునుగుతుంది అది. అండ్ డెవలప్మెంట్ అంటే ఓన్లీ అడవులు కబ్జా చేసి కడతామేనా? ఈ న్యాచురల్ గా ఉండే కాంటూర్స్ చంపేయటమేనా? కాంటూర్స్ ఎప్పుడైతే పోతాయో నీళ్ళ ఫ్లో పోతుంది. నీళ్ళ ఫ్లో పోయిందంటే ఎప్పుడు నీళ్లు సందులు ఎత్తుక్కుంటుంటాయి, ఎక్కడ ఉంటే అటు పోతుంది. ఇప్పుడు మాకు ఇక్కడ ఉంది, మొత్తం ఉంది, ఎక్కడ అడుగు భూమిలో నుంచి వస్తాయి మాకు నీళ్లు. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి? మాకు గుడి ఉంది ఇక్కడ, గుడి దగ్గర మన ఫిలిం నగర్ అంటారా? కాదు, కోకాపేటలో. నిన్నటి నుంచి నేను 3 పెద్ద మోటార్లు పెట్టి తీస్తున్నాను నీళ్ళు అక్కడి నుంచి. ₹1,00,00,000 సార్, ₹1,00,00,000 గజం మీ ఏరియా. సో ఇది పరిస్థితి. దీనికి ఎవరు బాధ్యులు అంటే డెఫినెట్ గా మనం బాధ్యులు, మెజారిటీ బాధ్యులు ప్రజలు, తర్వాత బాధ్యులు గవర్నమెంట్. మీరు అన్నట్టు రోజుకోటి పోతాడు, ఇవాళ వచ్చినోడు రేపు ఉండడు, రేపు వచ్చినోడు ఎల్లుండి ఉండడు. వీళ్ళకి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ లేదు. ఐఏఎస్ ఆఫీసర్లు అంటే వాళ్ళ బాధ్యత, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు. హ్యావ్ టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ ఆల్ ద ఆఫీసర్స్ హూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ కెలామిటీస్. అంటే నేను ఎందుకన్నానంటే, ఇక్కడ ఐఏఎస్, మిగతా పురపాలక శాఖ జిహెచ్ఎంసీ అధికారులు కానీ, హెచ్ఎండి అధికారులు కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇప్పుడు దీన్ని కూడా యాడ్ చేయాల్సి వస్తుంది, హైడ్రా అధికారులు కానీ, మనం ఎవరిని వ్యక్తిగతంగా పోవడం లేదు. మనం ఎందుకంటున్నామంటే ఈ సిస్టమ్ లో మీరు స్థిరంగా ఉంటారు. ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ శాఖ ఉన్నాడు, ఆయననే కిషోర్ గారని, ఆయననే ఇప్పుడు దీనికి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ. మళ్ళీ కేటీఆర్ హయాంలో కూడా ఆయననే ఉన్నాడు, మరి ఇప్పుడు కూడా ఆయననే ఉన్నాడు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఆలోచన చేస్తుందో ఎవరికి తెలియదు. అది ధరణి కూడా అదే పరిస్థితి. అక్కడ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థిరంగా, కాంగ్రెస్ వాళ్ళే కంప్లైంట్ చేశారు, మేం కాదు, అయినా అదే అధికారులు ఉన్నారు. ఇదేమి రాజకీయం, ఇదేమి అధికారము తెలియడం లేదు. సేమ్ అక్కడ కూడా అదే పరిస్థితి. కొందరు అధికారులు తీర్చారు ఆంధ్రప్రదేశ్. మనం మచ్చకట్టు పోదాం. అందుగురించే అధికారులు స్థిరంగా ఉంటారు, హైయెస్ట్లీ పెయిడ్ అధికారులు, అన్ని వసతులు ఉంటాయి, వాళ్ళకి అవగాహన ఉంటుంది. కలెక్టర్ అనేవాడు సంతకం పెడితేనే గవర్నమెంట్ ఆర్డర్ అవుతుంది.
రాజకీయ నాయకులు క్యాబినెట్ డిసిషన్ తీసుకున్న తర్వాత కలెక్టర్ సంతకం పెట్టాలి. సో అటువంటి కలెక్టర్, క్యాబినెట్ సెక్రటరీలు స్థిరంగా ఉంటారు కాబట్టి మీరు సరైన సలహాలు ప్రభుత్వానికి, వచ్చిన ప్రభుత్వానికి కానీ, మంత్రులకు కానీ, ముఖ్యమంత్రికి ఇవ్వడం లేదా? ఇప్పుడు అదే వస్తుంది. ఎందుకంటే మీరు ఇచ్చినా కూడా వాడు వినలేదనుకోండి, మీరు తప్పుకోవాలి కదా. నైతికంగా మీరు ఎందుకు తప్పుకోవడం లేదు? మీకేమి ఇక్కడ ఇంట్రెస్ట్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంది అనేది ఇప్పుడు ఇక్కడ వస్తుంది. ఐఏఎస్ కానీ, జిహెచ్ఎంసీ అధికారులకు కానీ, హెచ్ఎండి అధికారులకు కానీ, ఇరిగేషన్ అఫీషియల్స్ మీ తప్పిదం వల్లనే కదా. రియాల్టర్స్ వాళ్ళు ఎక్కడ వచ్చి కబ్జాలు చేసి అక్కడ వాళ్ళు కడతా ఉంటే మీరు పర్మిషన్లు ఎందుకు ఇస్తున్నారు? అమాయక ప్రజలు పోయి కొంటా ఉన్నారు. ఇది విషియస్ సర్కిల్. అసలు మీరు అన్నట్టు మీపై ఫస్ట్ చర్య తీసుకోవాలి. మీపై చర్య తీసుకోకుండా అమాయకులు కూడా ప్రజలు కూడా ఎన్నోసార్లు షోస్ చేస్తున్నాం 4 years నుంచి. మనం ఎందుకు పోయి అక్కడ కొంటారండి? సో మచ్చుకి ఇక్కడ ఈ రాజకీయ క్రీడ ఆంధ్రప్రదేశ్కు మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ పోయి చూద్దాం. మీరు ఆల్రెడీ తెలంగాణ గురించి బాగానే చెప్పారు. మనం ఇక్కడ మొదలు పెడదాం. సో ఇట్లా ప్రతి ఒక్కరికి అర్థం కావాలి రెయిన్ అలర్ట్ అని. ఎందుకంటే మన షోకు గత 4 సంవత్సరాల నుంచి ఫార్మర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజీ రమేష్, ఆయన వెదర్ మ్యాన్ ఆఫ్ వరల్డ్ అంటారు. అన్ని మన కంట్రీస్ అన్ని కూడా ఆయన పిలుస్తూ ఉంటాయి, నీకు సిటిజన్షిప్ ఇస్తామని. ఆ విధంగా మార్పులు చేయగలిగినారు వారి హయాంలో. వారు ఒకటే చెప్తారు, ముందస్తు మేము అందరికీ సమాచారం ఇస్తాం. మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి నుంచి మొదలుపెట్టి అందరు అధికారులకు మొబైల్లో వస్తుంది. ఎక్కడ ఎప్పుడు ఎంత వర్షపాతం వస్తుంది, వాతావరణంలో ఏ విధంగా మార్పులు జరగబోతున్నాయని వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ కొట్టుకుపోవడం, ఈ పరిస్థితి దుస్థితికి కారణం అధికార గణం, పాలక పక్షం కాదా? అదేవిధంగా ప్రతిపక్షం కూడా ఎంతసేపు వాళ్ళ మీద రాళ్ళేయడం కాదు. మీరేం చేస్తూ ఉన్నారు? మీ రోల్ ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రీతి ఉంటుంది, పాలక పక్షానికి వచ్చినప్పుడు మీది ఇంకో రీతి ఉంటుంది. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాధనం వృధా అవుతుంది, ప్రాణాలు పోతున్నాయి, ఆస్తి నష్టమవుతుంది. ఇది నేను అనేది. ఇంకొకటి చూడండి, ఇది సింగనగర్ ఏరియాలోని నందమూరి నగర్ కాలనీ. రాత్రి నుంచి నిన్న పొద్దున 7 గంటల నుంచి ఇలాగే తయారైపోయింది మొత్తం కూడా. మనుషులు బయటకు పోవడానికి అవకాశం లేదు. ఫస్ట్ ఫ్లోర్ వరకు చాలా వరకు అందరికి నీళ్లు వచ్చి అమరావతి పరిస్థితి. బాబు గారు మొదటి ముఖ్యమంత్రి. అందరం కూడా అంబాపురం 5వ లైన్ లోని శృతి నివాస్ లోని అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళం. మాకు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. చుట్టూ వాటర్ వచ్చేసి ఇంకా ఎటు వెళ్ళలేని పరిస్థితి ఉంది. మీరు దయచేసి ఒక బోట్ సేవ్ అరేంజ్ చేస్తే మేము అందరూ కూడా దీని నుంచి బయటికి వెళ్ళాలని చూస్తున్నాము. ఇక్కడ మేము హార్ట్ పేషెంట్, 10 రోజుల క్రితం పుట్టిన బాబు, బాలింత, 2 పసిపిల్లలు, 9 మంది ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం. దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశం చేర్చాలని కోరుకుంటున్నాము. గత 3 రోజుల నుంచి మాకు ఆహారము, తాగడానికి నీరు ఏమీ లేవు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వాట్ హి సేస్ ఇస్ describe the recent flooding in the state as the చూడండి worst flood disaster of his career, surpassing even Hudud hurricane and Titli cyclone in terms of human suffering and property loss. ఏమంటున్నారు బాబు గారు? మీరు ఇంత ఎక్స్పీరియన్స్డ్ లీడరు. వరదలు ఏమైనా సైక్లోన్ వచ్చిందా, తుఫాన్ వచ్చిందా? దాన్ని మీరు తుఫాన్ని మించిన ఇబ్బందులు అంటున్నారు. మరి ఇబ్బందులు ఎట్లా వచ్చినాయి? ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా మీరు? మీకు ఆల్రెడీ, సరే మీకు ఇది కూడా చూపిస్తాను, ఇంకోటి కూడా. సరే మీకు తెలియదు అనుకుందాం, బాబు గారిని మిస్గైడ్. ఎందుకంటే అంత అనుభవం లీడర్, నాకన్నా గొప్ప అనుభవం ఉన్నటువంటి లీడర్ హైదరాబాద్ మన దేశంలో లేరంటారు. బంగాళాఖాతంలో విశాఖపట్నం తీరానికి ఆనుకొని ఈ రోజు సెప్టెంబర్ 4th అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో ప్రీవియస్ అప్డేట్ లో చెప్పినట్లే నిన్న మిడ్ నైట్ నుండి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, ఏలూరు, కర్నూలు, నంద్యాల, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడుతున్నాయి. అలానే తెలంగాణలో కూడా సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్ లో 150 to 200 mm భారీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లో కూడా రాత్రి 70 mm వర్షం పడింది. ఈ అల్పపీడనం నెక్స్ట్ 48 hours లో వాయుగుండంగా మారి సెప్టెంబర్ 11th వెస్ట్ బెంగాల్ లో తీరం దాటనుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, వైజాగ్, గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాలలో, అలానే తెలంగాణలో కూడా భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు సెప్టెంబర్ 10 వరకు ఉండనున్నాయి. వినాయక చవితి ఉత్సవాలకి కూడా ఎఫెక్ట్ చూపించనున్నాయి. సో ప్రీ ప్రిపేర్డ్. వెదర్ ఫోర్కాస్ట్ లో చేంజెస్ ఉంటే part 3 లో చెప్తాను గైస్. మరిన్ని అప్డేట్స్ కోసం మన వైజాగ్ వెదర్ మ్యాన్ పేజ్ ఫాలో అవ్వండి. నేను ఇది ఎందుకు పెట్టానంటే, ఒక సామాన్య మానవుడు ఇంతకు ముందు కూడా అప్డేట్స్ ఇచ్చాడు అతను. ఇప్పుడు చూడండి 10-11, ఈ రోజు 4వ తారీఖు. అంటే ఈ రోజున ముందు కూడా మనకి ఇటువంటి అప్డేట్స్ వస్తా ఉన్నాయి.
ఈ అప్డేట్స్ వచ్చినా ఇంత అనుభవం గల రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళా ఆయన అధికార గణం వారు ఎందుకు విఫలమవుతున్నారంటారు? ఇది క్లియర్‌గా ఉంది కదా! ఇంతకుముందు కూడా ఇతను ఇచ్చాడు. అది కూడా మళ్ళా వారం కిందనే. అంటే బేసిక్‌గా ఇక్కడ ఏమైతుందంటే సార్, మనకి పనితనం కంటే ప్రదర్శన ఎక్కువ అవసరం. ఓకే. ఇప్పుడు నా ప్రాబ్లమ్ ఏంటి, ఇప్పుడు ఇవాళ ఏంటంటే నాకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రోజు రాత్రి 4 గంటలైనా గానీ ఆ బోట్ల మీద తిరుగుతూనే ఉన్నాడు. ఈస్ యాహ్! గోయింగ్ అరౌండ్ ది ఇది. అవును. నాకు చాలు. ఐయామ్ హ్యాపీ. నాకు ఏం జరిగినా జరగకపోయినా మా ముఖ్యమంత్రి గారు మా కోసం రాత్రింబగళ్ళు తిరుగుతున్నాడు అనేది అయిపోయింది. హ్మ్. సినిమా మీరు ఇందాక అన్నారే సినిమా నడుస్తుందని. ఈ సినిమానే ప్రాబ్లమ్. ఇక్కడ ముఖ్యమంత్రి గారు వెళ్తే ముఖ్యమంత్రి గారితో పాటు సెక్యూరిటీ వాళ్ళు ఎంతమంది వెళ్ళాలి? ఎంత జరగాలి? ఈ పొరపాటున ఏదైనా కెలామిటీ జరిగితే రేపు ముఖ్యమంత్రి గారికి జరిగితే మొత్తం ఈ సమస్యపై ఇంకో సమస్య, కొత్త సమస్య వస్తది. ఆయన అవును. వెళ్ళాల్సిన అవసరం ఉందా? లేదా? ఆయన అవును. దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉంది గానీ, ఇక్కడ కూర్చుంటే వాళ్ళు అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఎవ్రీ సైట్ యూ కెన్ సీ ఒకే చోట కూర్చుంటే. సెక్రటేరియట్‌లో కూర్చుంటే. అవును. కానీ మనకేందంటే మన ప్రజలకి మామూలుగా లేదు. ఆయన రాలేదు, ఈయన రాలేదు అనేది ఎక్కువైపోయింది. ఒకటి. రెండోది మీరు చెప్పింది ఇంత ముందు మనకు చెప్పినాక ఏం చేయాలి? ఇక్కడ ఏమైంది, బుడమేరు బ్రీచ్ వచ్చిందక్కడ. అవును. అది ప్లే చేస్తాను. బుడమేరు అవును. ఒరిజినల్‌గా బుడమేరు ఇంతకు ముందు ఎప్పటినుంచో ఉంది. విజయవాడ గతంలో బుడమేరు, ఇంకో ఏరు ప్లస్ కేసీ కెనాల్ ఈ 3 ముంచేస్తుండే. కంటిన్యూయస్ గతంలో. అవును. అది ఎన్టీ రామారావు టైం నుంచి బంద్ అయింది కాదు. అవును. అది మళ్ళీ ఇప్పుడు బ్రీచ్ అయింది. ఆ బ్రీచెస్ చూసుకోవాల్సిన అవసరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకుంది. అవును. వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నాం? వాళ్ళు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? బ్రీచ్ అంత ఈజీగా ఒక్క రోజులో అయ్యుండదు అది. కాదు అది ఎట్లయితే వీకెండ్ అయ్యుంటది. హ్మ్. ఎట్లయితది ఒక్క రోజులో? అది ఒక్క రోజులో కాదు. డెఫినిట్‌గా అది వీక్ అయ్యుంటది. వీక్ ఆ అయింది వరద కాబట్టి నీరంతా ఇమ్మీడియేట్‌గా ఆ వరద నీరంతా కొల్లేరుకు పోవాలి. ఆ పోవాలి. ప్రాంతమంతా ఆక్రమణకు గురైంది. మరి ఇంత అవును. సమాచారం ఉన్న తర్వాత బాబు గారే గదా అమరావతిని సృష్టించింది. అమరావతి రాజధాని మొదటి ముఖ్యమంత్రి అవును. ఇప్పుడు. అవును. వారి అవును. హయాంలో ఇదంతా జరిగినప్పుడు వారికి అనుభవం లేదంటారు. నేనే గొప్ప పొలిటీషియన్ అని అనుభవం అంటారు. మనం వ్యక్తిగతంగా పోవడం కాదు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు గదా! మళ్ళా మీరు అవును. తిరగాల్సి వస్తుంది గదా! మళ్ళా ప్రజాధనం వెచ్చిస్తా ఉన్నారు గదా! ప్రాణాలు అవును. పోతున్నాయి. ఆస్తి నష్టం అయితుంది. మొత్తం అవును. ఎక్కడికక్కడ స్తంభించిపోతుంది గదా! రాష్ట్రం అంతా. దానివల్ల ఎంత అవును. లాస్ చెప్పండి? దాని గురించి అడుగుతా ఉన్నాను. అందు గురించే నేను అన్నాను సినిమా ఫక్కీలో వీళ్ళు హ్మ్. కేవలం సినిమా స్క్రిప్ట్ అప్పటికప్పుడు యాక్ట్ చేస్తారు ఎళ్ళిపోతారు. బాగా అవును. చూస్తే అది ఫ్లాప్ అన్నా గావచ్చు, లేకపోతే హిట్ అయినా గావచ్చు. కానీ అవును. జీవితం కూడా ఇటువంటి ఇబ్బందులను, ఇక్కట్లను కూడా సినిమా పరిస్థితిలాగా చూస్తే రాష్ట్రం ఎట్లా ముందుకు పోతదని నేను అక్కడ అడుగుతా ఉన్నాను. అందు గురించే నేను సినిమా నువ్వు తలపిస్తున్నది అధికార గణం, రాజకీయ నాయకుల ఈ ఇటువంటి విషాదకరమైనటువంటి పరమైనటువంటి స్థితుల్లో అని అడిగాను. అంటే ఇప్పుడు వీళ్ళేమంటారంటే సార్ బ్రీచ్ మాకు సంబంధం లేదు. మాకు తెలియకుండా జరిగిపోయింది కాబట్టి బ్రీచెస్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బ్రీచ్ అవుతుందో లేకపోతే ఫ్లడ్ వస్తుందనుకుంటే పునరావాసానికి తీసుకెళ్తాం. షిఫ్ట్ చేస్తాం పబ్లిక్‌ని. అవును. ఇది షిఫ్ట్ చేయాల్సినంత అవసరం కనపడలేదు. రెయిన్ పడతదనుకున్నాం గానీ, ఆ! బ్రీచ్ అయ్యి వచ్చి మునిగిపోయింది ఇదంతా. సో, బ్రీచ్‌కి ఏంటంటే యాక్చువల్‌గా ఆ పర్టిక్యులర్ డిపార్ట్‌మెంట్ రెస్పాన్సిబుల్ అవుతుంది. ముఖ్యమంత్రికి రెస్పాన్సిబిలిటీ ఎంతుంటుందో తర్వాత గానీ, రైట్. మోరల్ రెస్పాన్సిబిలిటీ తప్ప ముఖ్యమంత్రికి ఫుల్ రెస్పాన్సిబిలిటీ కాదు. బట్ హ్మ్. డిపార్ట్‌మెంట్ మాత్రం 100% రెస్పాన్సిబుల్. కట్టకి ఎవడో డెఫినిట్‌గా ఒక అసిస్టెంట్ ఇంజినీరో, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరో ఎవరో ఒకళ్ళు ఉండుంటారు. ఇది వాళ్ళు ఎందుకు ఒక్కసారి చూసుకోలేదు? ఇది ఒక్కసారి మీకు ప్లే చేస్తారు. దాని తర్వాత అసలు యథార్థ కారణం కూడా ప్లే చేస్తాను. మీరు కరెక్ట్ దానికే వచ్చారు. దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరు అంటే ఈ చంద్రబాబు నాయుడు. మరి తాగడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి తర్వాత సంగతి, తాగడానికి నీళ్లు లేవు. ఒక్కొక్క బాత్రూమ్ లో దగ్గర 20 నుంచి 30 మంది వెళ్ళి ఆ బాత్రూమ్ ఉపయోగించే పరిస్థితి. ఆ వరద నీళ్ళని వడగట్టి కాచి చల్లార్చి పటికేసి అది కొంచెం ప్యూరిఫై అయిన తర్వాత అది తాగుతున్నారండి. అసలు ఈ నెట్వర్క్ పనిచేస్తే ఇక్కడ జరిగే భాగవతం మొత్తం బయట ప్రపంచానికి తెలిసింది. ఇది వినండి సార్. లేదు, ఏదైనా వాట్సాప్ ద్వారా సమాచారం అందించామన్నా లేదు, ఫేస్బుక్ ద్వారా ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రపంచాన్ని తెలియజేద్దామంటే ఎటువంటి నెట్ సౌకర్యం లేదు. నెట్ సౌకర్యం పక్కన పెడితే కనీసం ఫోన్ చేసి అక్కడ ఉన్న ఆ తల్లిదండ్రులు, ఆ బాధితులు, కొడుకులు, ఆ పిల్లజల్ల ఎలా ఉన్నారో, మీరు ఎలా ఉన్నారో కనీసం తెలుసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు ఈ వ్యవస్థ. సమాచార వ్యవస్థ లేదు. ఎంత దౌర్భాగ్య పరిస్థితి అండి. ఏమైందండి, మనకు తుఫాన్లు వచ్చి మొత్తం విద్యుత్ స్తంభాలు కొట్టుకెళ్ళిపోయినాయా, ఇది వినండి తర్వాత. కూలిపోయినాయా, మొత్తం నీళ్లు మొత్తం నేలమట్టం అయినాయా, ఏం జరిగింది? విజయవాడ నగరానికి ఏం జరిగింది? పై ఎత్తు నుంచి వరద వచ్చింది. పై ఎత్తు నుంచి వరద వచ్చి ఇళ్ళన్నీ ముంచేస్తే టెలిఫోన్ టవర్లు కూలిపోతాయా?
విద్యుత్ వ్యవస్థ స్తంభించిపోయిందా? ఫోన్లు ఎందుకు పనిచేయట్లేదు? ఇది కేవలం కుట్ర. ఇక్కడ జరిగే యొక్క దారుణమైన స్థితిని ప్రపంచానికి తెలియకుండా ఉండటం కోసమే ఈ రోజు ఈ సమాచార వ్యవస్థను మొత్తం ఆపేశారు. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ మనిషి బతుకున్నాడో చచ్చిపోయాడో తెలియాలి కదా. మా ఇల్లు ఉంది, మా ఇల్లు పూర్తి నేలమట్టం అయిపోయింది, పూర్తి మునిగిపోయింది. నాలాంటి వాళ్ళు ఎంతో మంది కొద్దిపాటి వరదను కూడా ఎదుర్కోలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవరున్నా అంటే ఇది చూడండి, ఇది చెప్పండి. మళ్ళీ దీనికి ముందు ఇది కూడా చూపిస్తాను. మనం 2 సైడ్లు చూపించాలి కాబట్టి. ముంచెత్తింది. మీ ప్రాంతంలోకి కూడా భారీగా నీరు వచ్చినటువంటి పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మరి మీకేమన్నా ఆయన చేస్తున్నారా? ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసేసి చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ ఫోటో చేస్తున్నాడు, ప్రజల వద్దకు వెళ్ళటం లేదు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం కానీ నిత్యావసర వస్తువులు కానీ ఏమి అందించట్లేదని చెప్తున్నారు. జరగని మాటలండి, అన్ని ఉట్టి మాటలు. అన్ని ఫుడ్ గానీ, బిస్కెట్ల ప్యాడ్లు గానీ, వాటర్ బాటిల్ గానీ మొత్తం వస్తున్నాయి. మాకు ఇవన్నీ జరగని మాటలు. ఆయన ఏమి ఇంతవరకు అంత ముంగలు మాకు వరద వచ్చినా అక్కడ ఏం పట్టించుకోవాలి. ఆయన ఎవరండి మిమ్మల్ని పట్టించుకుంది? జగన్ గారు ఉన్నాగా, చంద్రబాబు నాయుడు గారే ఉన్నాగానే పంపించాడు. ఇప్పుడు మాకు ఏ లోటు లేదండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మా ధరం రాజు, మాకు బంగారు తండ్రి. ఆయన ఉన్నన్నాళ్ళు మాకు బాధ లేదు, మాకు ఏ లోటు లేదు. ఇది ఒక కోణం. ఇక చూడండి, ఇది అందు గురించే మీ సినిమాను మించిపోయింది సార్. ఇక చూడండి పాపం. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, పేషెంట్లు ఎక్కించుకోమని ఎక్కించుకోవట్లే బోట్ లో. ఇంకెందుకండి ఏం ఒక మంచినీళ్ళ ప్యాకెట్ కానీ, అసలు పాల ప్యాకెట్లు కానీ అసలు వచ్చిన వాళ్ళు లేదు దాఖలాల. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏంటో అర్థం కావట్లేదు. కనీసం ఇన్ఫర్మేషన్, కనీసం మైక్ లో చెప్పడం, ఏదో చేస్తే సామాన్లు గాని పిల్లల్ని గాని ఎత్తి ప్రదేశం తీసుకెళ్తాంగా, ఏమీ చెప్పలేదు. ఇంత నీళ్ళు వస్తాయి కాని వరకు అక్కడ వరకే వస్తాయి అనుకున్నాం. తీరా చూస్తే మనిషి మునిగిపోయి ఇల్లు కూడా మునిగిపోయింది. స్మైల్ హాస్పిటల్లో కనీసం వాళ్ళు బోట్లు కూడా ఇవ్వట్లా. కనీసం మీకు ఏమైనా కావాలని, సౌకర్యాలు కావాలని కనుక్కున్నామని కూడా లేరండి. ఇదే చేసింది. ఏం చేస్తున్నారు? సీఎం గారు వచ్చేసి తిరిగితే సరిపోదండి, ఆయన తిరిగితే సరిపోదండి, కింద తీసుకోవాలి. ఆయన వచ్చేసి ఏళ్ళలో తిరిగితే సరిపోదు. జనాలకు ఏం కావాలి ఏంటి చూసుకోవాలి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, క్షమించాలి. ఎందుకంటే అన్ని వీడియోలు నేను ప్లే చేయలేను. కొన్ని ఇంకా దౌర్భాగ్యకరమైనటువంటి వీడియోస్ కూడా వచ్చినాయి. ఎందుకంటే మనం ఇక్కడ రాజకీయం చేయడం లేదు. కానీ ఏ విధంగా వారు సమాచారం కూడా లేని పరిస్థితుల్లో, అంటే ఇవి తుఫాన్ రాలేదు భరద్వాజ్ గారు, పెద్ద స్తంభాలు కానీ కొట్టుకోపోయే పరిస్థితి లేదు. మళ్ళీ ఖమ్మంలో కొట్టుకుపోయినా కానీ ఇక్కడ కొట్టుకుపోలేదు. ఇక్కడ కొట్టుకోపోలేదు. అక్కడనేమో కారులు వచ్చి అక్కడ ఖమ్మంలో కొట్టుకుపోయాయి. అందు గురించే నేను ఖమ్మం, ఇది మనం ఆ తెలంగాణ అది సపరేట్ చేద్దామన్నా. నేను సపరేట్ చేద్దామన్నా. అందు గురించే నేను ఇప్పుడు ఇక్కడ ఏమీ లేదు అటువంటి పరిస్థితి. ఎందుకు ఈ విధంగా సమాచారం కూడా రానివ్వకుండా ఈ రాజకీయ అంటే సినిమాను కంటే ఎక్కువ కూడా తలపిస్తున్న వేళ ఏమంటారు మీరు? ఇది ఏం చేయాలి? అంటే 2 రకాలు సార్. ఇప్పుడు మనం పాజిటివ్ మాట్లాడుకుంటే పాజిటివ్ మాట్లాడవచ్చు, నెగిటివ్ మాట్లాడాలని నెగిటివ్ మాట్లాడవచ్చు. ఇప్పుడు వర్షాలు అదే చెప్తున్నాను సార్. నేను ఒకటి చెప్తానండి. డెవలప్మెంట్ అంటే బాబు అంటే డెవలప్మెంట్ అన్నారు పబ్లిక్. వాట్ ఈస్ డెవలప్మెంట్? డెవలప్మెంట్ అంటే రియల్ ఎస్టేట్ చేయటం డెవలప్మెంట్. రియల్ ఎస్టేట్ రేట్లు పడిపోయినాయి కాబట్టి ఆంధ్రాలో డెవలప్మెంట్ లేదు అనేది మొన్నటి దాకా ఉండే. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఈ నీళ్లు ఇవన్నీ ఇది డెవలప్మెంట్, ఇల్లు కట్టినాయని డెవలప్మెంట్ అనుకుని మనం ఊరుకున్నాం. ఇప్పుడు డెవలప్మెంట్ అయితే ఈ ప్రాబ్లం ఇది వస్తుంది. ఈ డెవలప్మెంట్ చెయ్యాలి, ఇల్లు కట్టాలి, అని కన్స్ట్రక్షన్ కావాలి, దానికి కాంటోర్స్ ప్రకారం కట్టుకోవాలి కదా. అది కాకుండా నీళ్ళకి అడ్డం కట్టలేసి వాళ్ళు ఇవన్నీ పరిస్థితులు వచ్చినాక ఈ పరిస్థితి వచ్చింది. ఇంకొకటి ఏంటంటేనండి, ఈ పొలిటికలైజ్ అయిపోయింది అంతా. రెయిన్ వస్తే సార్, వర్షం వచ్చినా ఈ పవర్ కట్ అవుతుంది. మనకు తెలిసినవి అప్పుడప్పుడు లింకులు పోతా ఉంటాయి, పవర్ కట్ అవుతా ఉంటది, రకరకాల సమస్యలు ఉంటాయి. నీళ్ళలో ఉన్నప్పుడు ఈ లైన్ మెన్ ఎంత రెయిన్ లో పోయి లైన్ మెన్ కనెక్షన్ ఇవ్వడం కూడా ఇబ్బంది పడతారు వాళ్ళు. చాలా ఇబ్బంది ఉంటుంది, వాళ్ళ లైఫ్ రిస్క్ ఉంటుంది. అయినా కానీ పాపం వాళ్ళు పని చేస్తూ ఉంటారు. అక్కడైనా ఆంధ్రాలో కానీ ఎక్కడైనా కానీ, భారతదేశం అన్ని చోట్ల చేస్తారు, చాలా పని చేస్తుంటారు. సో ఈ పరిస్థితుల్లో కొంత అవసరమై చేస్తారు, కొంత అవసరం లేకపోయినా ఆటోమేటిక్ గా కెలామిటీ వల్ల జరిగే డిజాస్టర్ కూడా ఉంటుంది. ఆ కెలామిటీ వల్ల జరిగే దాంట్లో పవర్ పోవచ్చు, కేబుల్ ఇది నెట్వర్క్ పోవచ్చు. ఇప్పుడు మాకు ఇక్కడ నెట్వర్క్ లేదు, 3 రోజుల నుంచి నెట్వర్క్ లేదు. రేవంత్ రెడ్డి తీసేసిండని చెప్పనా? నేను కాదు కదా. ఇది అందుకని ప్రతిదానికి సీఎం వోంట్ బి రెస్పాన్సిబుల్. మనం ఫస్ట్ పాయింట్ ఇక్కడ
మనం చేసుకోవాల్సింది చేసుకోవాలి. వాళ్ళు ఇప్పుడు ఆయన చెప్తున్నాడు నెట్వర్క్ లేదని. నెట్వర్క్ లేకపోతే ఇప్పుడు ఇందాక మన బిల్డింగ్ల మీద నుంచి వాళ్ళు సెల్ఫీలే తీసి పంపించండి వాళ్ళు. అవును. మరి వాళ్ళకి నెట్వర్క్ ఉంది కదా. అది ప్రభుత్వం, బిల్డింగ్ అది 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 CEO ఆఫ్ ఏపీ అక్కడ. వాళ్ళ వీడియో ప్లే చేశాను. ఎందుకంటే అందరూ ప్లే చేయాలి కదా. ఆయన అఫీషియల్ CEO ఆఫ్ ఏపీ అన్నారు. ఆయన ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నాకు CEO అని పెట్టు. సో సో ఈ జరిగిన దానికి ఏంటి అనేది మాట్లాడతాం ఎక్కువ కంటే కూడా ఇమీడియట్ గా ఏం రిలీఫ్ కావాలి, ఏం చేయాలి అనేది అందరం ఆలోచించాలి. అపోజిషన్ పార్టీస్ కానీ. సార్ ఇంకోటి ఏంటంటే ఈ అపోజిషన్ పార్టీ కానీ రూలింగ్ పార్టీ కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకుంటూ కూర్చుని వీళ్ళు అసలు పని మానేస్తారు. ఇప్పుడు ఏంటి, ఆ బ్రీచ్ కి గత ప్రభుత్వం సరిగ్గా చేయలేదు కాబట్టి అది బ్రీచ్ అయింది అని ఒక మాట తోసేసి ఇప్పుడు ఈయన 24 hours తిరిగితే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు అనిపోతే అయిపోయింది అనుకునేది కొంత వీళ్ళది. వాళ్ళు వచ్చి ఏమంటారు, వీళ్ళు వచ్చి 3 నెలలు కాగానే వర్షాలు వచ్చినాయి, బ్రీచ్ అయింది, చూస్తలేడు ముఖ్యమంత్రి అని వాళ్ళు అంటారు. నా ఈ బ్లేమ్ గేమ్ చేసుకుంటారా ఈ రెండు పార్టీలు? మనుషులు అందరం మనమే, అంతే. మనం ఏ పార్టీలో వాళ్ళు, నేను ఈ పార్టీలో ఉండొచ్చు, ఏ పార్టీలో ఉండొచ్చు, రేపు నేను ఇంకో పార్టీలో ఉండొచ్చు. అంతా ఉన్నారు కదా, మనం అందరం అక్కడ నుంచి ఇక్కడ పోతూనే ఉన్నారు కదా, అందరు అక్కడే ఉన్నారు. మనం అందరం కలిసి అందరికీ బాగుండేటట్టు చేసుకుంటానికి మన ప్రయత్నం మనం చేస్తామా, లేకపోతే మనం పార్టీలైపోయి కులాలుగా వేరైపోయి మనం ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఆ జోన్ ఒకళ్ళు నాకు అన్ని అందుతున్నాయి అంటున్నారు, ఒకళ్ళు నాకు అన్ని అందట్లేదు అంటున్నారు. ఏది నిజం ఏది అబద్ధం మనలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఏం చెప్పగలం? ఇప్పుడు అసలు దీనికి మెయిన్ కారణం ఏమనేది ఇది కూడా ఒకటి పంపారు, ఇది ప్లే చేస్తా. భ్రమరావతి నాశనం చేశాను, వానలు వచ్చి భాగవతం ప్రపంచం. సరే ఇటువంటి పంపకంటారు ఆయన, నేను ఫిల్టర్ చేయాలి. ఈ అమ్మాయి పాపం, ఈమె వీళ్ళు వాయిస్ పోతు ఇది యథార్థమైన వీడియో. పాపం అక్కడ చాలా ఇబ్బంది. దీనికి అసలు కారణం అనేది ఇప్పుడు ఒక్కసారి మీకు ఇది ప్లే చేసి మనం లాస్ట్ 10 minutes డిస్కషన్. రాజు గారు, ప్రతి సంవత్సరం మనం ఇలాంటి వరదను గతంలో చూడలేదు. సహజంగా హ్యూమన్ టెండెన్సీ అంటూ ఉంటాము. నీరున్న దగ్గర అంటే ద్రవం ఉన్న దగ్గర ఉపద్రవం ఉంటుంది అనేది. ఇంకోటి కూడా, నీరు ఏనుగు తన దారి మర్చిపోవండి. వీళ్ళకి నేను 4 సంవత్సరాల నుంచి చెప్తున్నా, మీరు నీటిపై కడితే కూలిపోవాల్సిందే, అక్కడికే వస్తుంది నీరు. ఏనుగు కూడా అంతే, తన దారి మర్చిపోదు. ఇది వీళ్ళు తెలిసిన విషయమే. నీరు ఏదో ఒక రోజు పొంగుతుంది, పొంగినప్పుడు ఊళ్ళలోకి వస్తాయి. మొదటి పాయింట్. రెండోది, నగరీకరణ పెరుగుతున్న కాలంలో ఆక్రమణలు, నదుల ఆక్రమణలు, ముఖ్యంగా ఆక్రమించేది చెరువులు కాలువలు ఆక్రమించుకుంటూ పోతుంటే ఆక్రమణలు ఉంటాయి. ఇప్పుడు కృష్ణానదికి వచ్చిన వరద అంటే రికార్డు వరద రావడం అంటే 11,47,000 నిన్న మధ్యాహ్నంగా రికార్డ్ అయింది రావడం. అది చరిత్రలో 2వ రికార్డు అనమాట. అది కావటం వల్ల అంత వరద వచ్చిందని చెప్తూ ఉన్నారు. అయితే మీరు జాగ్రత్తగా గమనించారంటే కోర్ అంటే బెంజి సర్కిల్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్కడ వరద ఉండదు. కృష్ణానది ఆనుకొని ఉన్న బస్ స్టాండ్ ఏరియాలో కొంత వరద ఉంటుంది, అది కృష్ణానది వరద. కానీ నదికి దూరంగా ఉన్న సింగనగర్, రాజరాజేశ్వరిపేట, అయోధ్య ఇవేంటంటే మనకు గొల్లపూడి వైపు నుంచి లెఫ్ట్ సైడ్ పోతే అంటే పాల ఫ్యాక్టరీ, చిట్నగర్ ఆ ప్రాంతంగా పోతే ఉండే ప్రాంతాలు ఇది నదికి దూరంగా ఉన్నాయి. అంటే నదికి బస్ స్టాండ్ తర్వాత ఉన్న ఏలూరు రోడ్డు కానీ తర్వాత బెంజి సర్కిల్ గా నీళ్లు అక్కడ వరద లేదు. ఈ నీళ్లు ఏవి కూడా కృష్ణా నదికి వరద రావటం వల్ల పోయిన నీళ్లు కాదు. మీకు అర్థమవుతుంది, లొకేషన్ లోని మధ్యలో ఉన్న స్థలంలో వరద రాలేదు, ఆ తర్వాత వరద వస్తూ ఉందని చెప్పి ఉంది కదా. సో మనకు ప్రధానంగా మనము ఏమంటాము, సారో ఆఫ్ విజయవాడగా బుడమేరని ఒక చిన్న వాగు ఉంటుంది. అంటే ఒక 35-40 కిలోమీటర్లు ప్రవహించి అంటే కొండపల్లి కోట ఉన్న ఏదైతే ఆ శ్రేణి ఉందో ఆ శ్రేణిలో పుట్టి మైలవరం ప్రాంతంలో నుంచి వచ్చేసి ఎన్టీపీసీ బ్యాక్ సైడ్ లో నుంచి వెలగలేరనే ఊరు ద్వారా పారుతూ అంటే ఇది విజయవాడకు పై ఎత్తున ఉంటుంది. అంటే ఎటువైపు ఉంటుంది, ఉత్తరంగా ఉంటుంది అనమాట. అది పశ్చిమ నుంచి తూర్పుకు ప్రవహించే వాగు. సో విజయవాడకు ఉత్తరంగా అంటే ఏలూరు వైపుకి ప్రవహిస్తూ మనకు కొల్లేరులో కలిసే వాగు అనేది బుడమేరు వాగు అనేది. ఆ వాగు ఒకప్పుడు విజయవాడకి నీళ్ళు ఇచ్చింది, ఆ ప్రాంతానికి నీళ్ళు ఇచ్చింది. అయితే ఆ వాగు ఆక్రమణకు గురి కావటము, నగరం ఎప్పుడైతే వ్యాప్తి చెందుతూ పోతుందో ఆక్రమణకు గురి కావటం వల్ల ఆ వాగు నీళ్లు బయటకు పోయటానికి కూడా లేకుండా చాలా చోట్ల పొలాలు వేసుకున్నారు, కొన్ని చోట్ల వెంచర్లు వేసారు, రకరకాలుగా అయింది అనమాట.
ఆ వాగు ఏంటంటే అది ఎప్పుడో ఒకసారి ప్రవహిస్తుంది, ప్రతి సంవత్సరం ప్రవహించేది కాదు కదా. ఓకే. అయిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే ఆయనకి ఒక స్థాయి వరద వచ్చినా కానీ ఆ నీళ్లు నేను చెప్పిన ప్రాంతంలోకి వచ్చేస్తాం. ఇప్పుడు ఆ ప్రాంతంలో గతంలో ఎప్పుడైనా బుడమేరుకు ఈ స్థాయి వరదలు వచ్చాయి? బుడమేరు వరకు ఈ స్థాయి అని చెప్పడానికి ఎలాంటి మెజర్మెంట్ లేదు, కానీ బుడమేరుకు వరదలు ప్రతి సంవత్సరం కాకుండా రెగ్యులర్ గా వస్తా ఉన్నాయి. అనేక సార్లు మునిగిపోయింది. నాకు గుర్తుండి మొదటిసారి రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ఈ చర్చ ఎక్కువ వచ్చింది అనమాట. బుడమేరు వల్ల మునిగిపోతా ఉంది. అప్పుడు జలయజ్ఞం అనే కాన్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి, తర్వాత పోలవరం కుడి కాలువ కూడా అప్పుడు డిజైన్ చేస్తున్నారు కాబట్టి బుడమేరుని పోలవరం కుడి కాలువని మనం కనెక్ట్ చేయాలి. బుడమేరు డైవర్షన్ స్కీమ్ అని ఒక స్కీమ్ 2005లో మొదలైంది అది. అయితే అది ప్రారంభం అయింది లేదు నాకు గుర్తులేదు. ఆన్ ద పేపర్ మాత్రం బుడమేరు డైవర్షన్ స్కీమ్ అనేది ఒకటి వచ్చింది. ఆ వెలగలేరు దగ్గర లాకులు ఉన్నాయి బుడమేరుకి. అక్కడి నుంచి ఒక కెనాల్ ని తీసుకొని వచ్చేసి మనకు పోలవరం కుడి కాలువ చివరి లాంటి ఇబ్రహీంపట్నానికి ఎగువన తీసుకొచ్చి పోలవరం కుడి కాలువ కలపడం ద్వారా అది వచ్చేసి మనకు ఈ రోజు ఏదైతే పట్టిసీమ నీళ్ళు వచ్చి మనకు కృష్ణా నదిలో కలుస్తున్నాయో ఆ విధంగా కలిసి ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. ఆ తర్వాత కాలంలో పూర్తయింది. ఎందుకంటే మధ్యలో కూడా వార్తలు చదివాను అది ఎప్పుడు పూర్తయింది నాకు కరెక్ట్ అంచనా లేదు, కానీ అది పూర్తయింది. అయితే ఇప్పుడు సమస్య ఏమవుతుంది అంటే కృష్ణా నదికి వరద ఎక్కువైపోతా ఉంది. బుడమేరులో వచ్చేది ఏదో 15,000 20,000 క్యూసెక్లు వస్తుంది అనుకోండి. ఆ నీళ్లు కృష్ణా రివర్ లోకి పోయే అవకాశం ఉంది. ఎగదంతది ఎనికిదంతా ఉంటుంది. ఇదే కాలువ ద్వారా నీళ్లు మళ్ళీ ఎనికిపోయినాయి. అంటే బుడమేరు నీళ్లు కృష్ణాలోకి రావాల్సింది, కృష్ణా నీళ్లు బుడమేరులోకి పోయింటాయి. నేను ఊహిస్తున్నాను, అధికారులు కరెక్ట్ చెప్పాలి. ఇది పోతున్నాయి. అక్కడ లాకులు ఉన్నాయి. ఆ లాకులు ఎత్తకపోతే నీళ్ళు బుడమేరుకి ఆల్రెడీ వరద వస్తుంది, ఈ నీళ్లు చేరినాయి. ఆ లాకులు వదిలి కిందికి నీళ్లు వదలకపోతే ఏమవుతుందంటే ఎన్టీపీసీ ప్రాంతం దెబ్బతింటుంది. ఈ ఎన్టీపీసీ కూలింగ్ కెనాల్ ఒకటి ఉంటుంది, అది కూడా దీనికి వచ్చి కలుస్తూ ఉంటుంది అనమాట. ఎన్టీపీసీ పవర్ జనరేట్ చేసిన తర్వాత వాటిని కూల్ చేయడం కోసము ఆ టర్బైన్లు ఉంటాయి కదా, కూల్ చేయడం కోసం దానికి ఒక కెనాల్ సిస్టమ్ ఉంటుంది. అది కూడా వచ్చి ఇక్కడ వచ్చి కలుస్తూ ఉంటుంది అనమాట. ఇవన్నీ నీళ్ళు ఎక్కువ కావడం వల్ల ఏమవుతుందంటే ఒక్కసారిగా అది లాకులు ఎత్తే 11 లాకులు ఉన్నాయి. అవి ఎత్తడం వల్ల ఆ నీరంతా ఆ ప్రాంతానికి వచ్చింది. నది ఆక్రమణ గురి కాకుంటే కిందికి వెళ్ళిపోయింది. ఆక్రమణ గురైంది కాబట్టి రోడ్ల మీద ఇళ్లలోకి ఆవాస ప్రాంతాల్లోకి వస్తుంది. సో ఇది సార్, ఎందుకంటే ఇది జస్ట్ ఇది రీజన్. ఇప్పుడు మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు దీనికి ఎవరు బాధ్యులు? వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం ఇది. సో ఎందుకు మన గొప్ప ముఖ్యమంత్రి గారు, అనుభవమైన ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విఫలమైనారంటారు? అదేవిధంగా వైఎస్ జగన్ రెడ్డి ఈరోజు 1 crore రూపీస్ ఏదో ₹1 కోటి అనౌన్స్ చేశారు. వారికి అప్పుడు ఈ సమస్య వారికి తెలియలేదా? పట్టసీమకు నీళ్ళు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మెగాకు పెద్ద ఎత్తున దోషిపెట్టినట్టు మనకు తెలుసు మనకు అది. మరి ఈ కారణాల వల్ల ఈ ఇబ్బందులు వస్తున్నాయని వీరికి తెలియదంటారా ఇంత అనుభవజ్ఞులు? అందరికీ తెలుసు సార్, తెలియకుండా ఎవరికి ఉంది? ఇప్పుడు యాక్చువల్గా బుడమేరు ఇప్పుడు చెప్తున్నారు కానీ సార్, బుడమేరు అనేది కంటిన్యూస్ గా విజయవాడను ముంచేసేది. ఇంతకు ముందు బ్రహ్మానంద రెడ్డి గారి ప్రభుత్వం, ఆ తర్వాత ప్రభుత్వాలు, చాలా ప్రభుత్వాల్లో విజయవాడ అనేది మునిగిపోవడం అనేది రెగ్యులర్. ఈ బుడమేరు, ఇంకోటి ఏదో ఏలేరు, ఇంకో ఏదో ఒక ఏరు ఉంది, ప్లస్ కేసీ కెనాల్, 3 కలిపి ముంచేస్తుండే. ఓ సైడు సమ్మర్స్ వచ్చేటప్పటికేమో కృష్ణలంక తగలబడిపోతుండే, అప్పుడు గుడిసెలు ఉంటుండే. ఇట్ ఈస్ అ రెగ్యులర్ ప్రాబ్లం అన్నమాట. మధ్యలో కొంతకాలం అయినాక అది దీన్ని కంట్రోల్ చేశారు. ఇప్పుడు స్లో ఏదో వేసి మొత్తానికి ఆపారు. అప్పటి నుంచి బుడమేరు పొంగటం తగ్గింది. నీళ్లు ఏదో ఒక దారి మళ్ళీ ఇచ్చారు. మళ్ళీ ఎప్పుడో ఒకసారి వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక దాన్ని మళ్ళీ ఒక స్కీమ్ మొదలు పెట్టారు. సో మీరు అన్నట్టు ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఈ 10 సంవత్సరాల్లో వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒక ఆయన కొత్తగా వచ్చిన ఆయన చేసిన పని ఆయన చేసి ఉండాలి, లేకపోతే ఈయన నాకంటే సీనియర్ లీడర్ భారతదేశంలోని ఆయన కన్నా తెలుసుకొని చేసి ఉండాలి. ఇక్కడ ఏమైంది, ఆయన ఉన్నంతకాలం నా డెవలప్మెంట్ అని చెప్పి ఇంకెవడన్నా కబ్జా చేసుకుంటుంటే ఇల్లు కట్టుకోమన్నారు. ఆయన ఇల్లు కట్టుకుంటా పోయేవాళ్ళు, వాళ్ళు కట్టేవాళ్ళు కడతారు, ఇల్లు కట్టేవాళ్ళు కడతారు, మనం పర్మిషన్లు ఇస్తూ ఉంటాం. ఆయన బిల్డింగ్లు చూసి ఫోటో దిగి నేనే కట్టానని చెప్తా ఉంటాడు ఆయన. సో ఈ ఆనందం తప్ప మనకి ఏం కావాలి, మనం ఏం చేస్తే కరెక్ట్, ఏం చేస్తే తప్పు అనే మాట అనుకోవటం అనేది ఎవరికీ లేదు. అన్ఫార్చునేట్ గా మనం పిచ్చోళ్ళలాగా మనం మారిపోయి వీళ్ళని చూసుకుంటున్నాం తప్ప ఈ నాయకులు మనకి పనికొస్తారా పనికిరారా, మన కోసం చేసేవాళ్ళ కాదా అని ఆలోచించే పరిస్థితి మనకు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తిట్టుకున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టుకున్నా వచ్చేదేం లేదు. ఇవాళ జరగాల్సింది ఏంటనేది మనం చాలా సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు తిరగటం మానేసి ఒక చోట కూర్చొని అది ఏదో చేస్తే పని అవుతుంది. అది ఆయన 4 గంటల దాకా తిరుగుతున్నాడని వీడియోలు పెట్టుకుని వెనక 20-30 మంది 40 మంది ఎంబడి తిరుగుతూ ఉంటే ప్రాబ్లం సాల్వ్ కాదు నాకు తెలిసినంత వరకు. పాపం ప్రజలు కొంతమంది చేస్తున్నారు, మంచాల మీద భోజనాలు తీసుకెళ్ళి అందించేవాళ్ళు అందిస్తున్నారు, పాలు అందించేవాళ్ళు అందిస్తున్నారు.
పబ్లిక్ చేస్తుంది, ఈవెన్ గవర్నమెంట్లు కూడా కొంత పని చేస్తుంది, చేయట్లేదని కాదు. అయినా కానీ ఇంకా చాలా చోట్ల కావాల్సినవి చాలా ఉన్నాయి. అది చేయటానికి ఏం కావాలనేది ఈయన సిఇఓ రోడ్డు పంట ఉండక్కర్లేదు. యాక్చువల్గా మానిటరింగ్ దగ్గర కూర్చుంటే మొత్తం మానిటర్ చేయొచ్చు. అది చేస్తే వార్ రూమ్ లో కూర్చోవాల్సిన మనిషి సైట్ లోకి వెళ్ళిపోయి నేను వెళ్ళానని చెప్పి వీడియో టీవీలు చూపిస్తారు కాబట్టి సరిపోతుంది. వార్ రూమ్ లో కూడా టీవీ చూపిస్తే మొత్తం అంత ప్రపంచం అంతా కనపడుతుంది అందరికీ కూడా. సో నాకు తెలిసినంత వరకు సీఎం గారు వెళ్ళి ఇప్పుడు వార్ రూమ్ లో కూర్చుంటే పని అవుతుందని నా ఫీలింగ్. ఇప్పుడు ఎందుకంటే వారి ఎంబడి అధికారులు కూడా పోతున్నారు అక్కడ అయ్యే పనులు మెయిన్. ఇప్పుడు ఏమవుతుంది సార్, మా సీఎం అధికారులు ఉంటే ఇప్పుడు అక్కడ నాలాంటి వాళ్ళు నిన్న చూడండి మీరు, ఆయన పోతుంటే పబ్లిక్ అంతా నిలబడి చేతులు ఊపుతున్నాడు, ఈయన నవ్వుకుంటే చేతులు ఊపుతున్నాడు. ఈయన దేంట్లో పోతున్నాడు, రోడ్ రోలర్ మీద దేని మీద పోతున్నాడు ఆ నీళ్లలో. రోడ్ లేదు దాంట్లో. ఇప్పుడు ఈయన రోడ్డు మీద చేతులు ఊపుతానికి వెళ్తున్నాడా, వాళ్ళకైనా హెల్ప్ చేస్తానికి వెళ్తున్నాడా? వాళ్ళ బయట ఖాళీగా ఈయన పోకపోయి ఉంటే పాపం వాళ్ళు ఇంకో పక్కనోడికి హెల్ప్ చేసి వాళ్ళు బయట ఉన్నారు కాబట్టి వాళ్ళు పని మానేశారు, ఈయన పని మానేశాడు, ఆఫీసర్లు పని మానేశారు. ఈయన వెనకాల ఇంకో ఒక 50 మంది 100 మంది సెక్యూరిటీ వాళ్ళు కానీ ఆఫీసర్లు కానీ 100 మంది వెళ్తున్నారు. సో దే ఆర్ డిస్టర్బింగ్ ద ఎన్విరాన్మెంట్. ఓ పక్కన మంచి పని జడగొడుతున్నారు వీళ్ళు. సో అల్టిమేట్ గా ఏంటంటే ఈయన ఆఫీస్ వార్ రూమ్ లో కూర్చుంటే బెస్ట్, మిగిలిన పనులన్నీ అవుతాయి. అయితే లాస్ట్ ఒకటి, అభివృద్ధి అంటే ఈ విధంగా మన నడిబొడ్డున అమరావతి ఇప్పుడు ఒక క్యాపిటల్ సిటీ, అది రాజధాని ఆంధ్రప్రదేశ్. ఆ నడిబొడ్డున కానీ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎప్పుడు వర్షం పడినా బోట్లు వేసుకొని పోవడం, ఇదేనా అభివృద్ధి అంటే? అంటే ఇప్పుడు ఏం కన్స్ట్రక్షన్ లేదు కదా సార్, బోట్లు. అది పొలాల్లో నీళ్లు నిలబడతాయి, మామూలే కదా. పొలాల్లో నీళ్లు నిలబడవని ఎట్లా అనుకుంటాం? వాళ్ళే మనం పెట్టేటప్పుడే అనుకున్నారు, అందుకే వద్దన్నారు. పైకి వెళ్ళమని చెప్పారు, ఆయన వెళ్ళలేదు. సరే మరి ఇప్పుడు ఆయన మట్టి పోపిస్తాడేమో, మనం ఏం చూద్దాం. మరి ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది కదా, ఇప్పుడే కదా వచ్చాడు ఆయన. హైట్ లెవెల్ పెంచి అక్కడ లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇది రిటైనింగ్ వాల్ కట్టినట్టు ఇటు కూడా రిటైనింగ్ వాల్ హైట్ పెంచి నీళ్లు బయటకు రాకుండా ఏమన్నా చేస్తాడేమో, చూద్దాం. వెయిట్ అండ్ సీ. అంటే ప్రకృతి సహజ సిద్ధమైనది. ప్రకృతితో అనుబంధంగా ఉంటేనే జీవితాలు మెరుగ్గా ఉంటాయి, మనం కూడా ఆహ్లాదకరంగా ఉండొచ్చు. సో ప్రకృతి విరుద్ధంగా పోతే ఆ అభివృద్ధి విరుద్ధంగా పోతే సార్ ఇప్పుడు టెంపరీగా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పింది అదే, టెంపరీగా మనం ఏదైనా క్లోజ్ చేయొచ్చు. కానీ నీళ్లు ఎవరి మాట వినో అని మీరు ఇందాక చెప్పారు. నీళ్లు వాటి దారిన అయిపోతాయి. సో దానికి మనం ప్రస్తుతానికి టెంపరీగా అడ్డుకట్ట వేయొచ్చేమో, కానీ ఇప్పుడు కాదు, నెక్స్ట్ జనరేషన్ కాదు, ఆ తర్వాత జనరేషన్ కానీ దెబ్బ కొడతాయి. సో ఆ నీరు పోయే దారిని ఎప్పుడు అడ్డుపడకుండా చూసుకుంటాం అనేది మన ముఖ్యమైనది. అదే డెవలప్మెంట్. ఫస్ట్ నీరు ఎట్లా వెళ్తుందో దాన్ని వెళ్ళే విధానాన్ని వెళ్ళనివ్వాలి. ఆ సైట్లను వదిలిపెట్టాలి. ప్రజలు కూడా చూసి నీళ్ళు వెళ్ళే దారి బాబు మనం పోకూడదు ఇక్కడికి అనేది వీళ్ళకి ఉండాలి, ప్రభుత్వానికి ఉండాలి. ప్రభుత్వం డెవలప్మెంట్ అంటే ఎక్కడ పడితే అక్కడ నీళ్లలో కడితే అందంగా ఉంటుందని చెప్పి నీళ్ల లోపలికి వెళ్ళి చుట్టుముట్టి నీళ్లు ఐలాండ్లో నా ఇల్లు ఉందని కట్టుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది, పొగరవుతుంది, ప్లస్ ఎన్విరాన్మెంట్ కి ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ మానాలి. ఇవన్నీ మానాల. మీరు కూడా పౌరులు కూడా ఆలోచన చేయాలి. మనం అక్కడ కొనే ముందు మన జీవితం, మన ఆస్తులు, మన వర్తమానం, భవిష్యత్తు కూడా నీలమయం కాక తప్పదు. అధికారులు స్థిరంగా ఉన్నట్టు అధికారుల బాధ్యత లేదా? మరి వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ప్రజాధనం మళ్ళీ నీళ్ల పాలేనా? ఇది ఈ రోజు చర్చ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. డూ సపోర్ట్ DRTS ఛానల్స్, సిటిజన్స్ DRTS.